హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంట్లోనే మంచిగా చికెన్ బిర్యానీ మన బడ్జెట్లో సింపుల్గా ఇంకా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీరు చూడండి. మంచి టేస్ట్ ఉంటుంది. ముందైతే వీడియో స్టార్ట్ చేసే ముందు మన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని దాన్ని కూడా బిర్యానీ పీసులాగా అయితే నీట్గా కట్ చేయించుకోండి. కట్ చేసుకొని దాన్ని వాటర్లో మంచిగా కలుపుకోండి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా, మరీ ఎక్కువ కలుపుకొని చికెన్ పీస్ అయితే సప్ప పడిపోతాయి. కలుపుకున్నాక దాంట్లో మంచి నిమ్మకాయ అయితే పిండుకొని పిండినాక దాని అయితే నిమ్మకాయ ఒక రసం అనేది మంచి దానికి తాగేటట్టు చేసుకొని మంచి మిక్సింగ్ చేసుకున్నాక నిమ్మకాయ పిండినాక మనమైతే చికెన్ ఉన్న పీసులకు కావాల్సిన మనమైతే మసాలా ఏదైతే ఉంటాయో ఆ మసాలా కోసం అయితే అన్ని తయారు చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ అయితే ముందైతే మనమైతే మొత్తం నీట్గా మిక్స్ చేసుకున్నాక ఏదైతే మన తన పసుపు అయితే ఉంటుందో పసుపు అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాక దాని తర్వాత నీట్గా కలుపుకోకముందే ఆ తర్వాత ఒక చికెన్ మసాలా తీసుకొని చికెన్ మసాలా వేసుకున్నాక కొంచెం కారం పొడి వేసుకున్నాక ఏదైతే పచ్చిమిరపకాయలు ఉంటాయో చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకొని ఆ తర్వాత ధనియాలు ఆవాలు అవన్నీ నీట్గా మిక్సీ చేసుకొని దాన్ని కూడా వేసుకోండి టేస్ట్ కోసం. ఆ తర్వాత మనకు కావాల్సినంత టేస్ట్ కోసం అయితే సాల్ట్ అయితే వేసుకొని మీకు టేస్ట్ అయితే ఉంటుందో ఆ టేస్ట్ ప్రకారం అయితే వేసుకొని తర్వాత కారం అయితే వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని ఆ కారం కూడా మీకు సెట్ అయితే వేసుకొని ఆ తర్వాత ఒక కప్పు అయితే పెరుగు అయితే తీసుకొని మంచిగా గట్టి పెరుగు, మరి మీకు కావాలంటే మీకు ఒకవేళ కర్రీగా ఎక్కువ కావాలంటే పెరుగు ఎక్కువ తీసుకోండి, లేదంటే ఏం పర్వాలేదు. ఆ తర్వాత అయితే మంచిగా దాన్ని మిక్స్ చేసుకొని ఏదైతే పీసెస్ ఉన్నాయో ఆ పీసెస్కి మంచిగా ఆ మసాలా అయితే మంచిగా అంటుకోవాలి. అదంతా మంచిగా అంటుకుంటే అంత మంచిగా. ఇంకా అది అయ్యే వరకు అయితే మనమైతే ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ దాన్ని ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత మంచిగా మనకు బిర్యానీ అయితే వస్తుంది పీసెస్. దాన్ని మ్యారినేట్ చేసుకునే లోపల అయితే మనమైతే బిర్యానీకి కావాల్సిన ఐటమ్ అయితే చూడండి. ఆనియన్స్, బిర్యానీ ఆకులు, బాస్మతి బియ్యం, కారం, పసుపు, ఇంకోటి చికెన్ మసాలా, బిర్యానీకి కావాల్సిన ఆకు అవన్నీ ఉంటాయి, పత్తంగా అవన్నీ ఉంటాయి. ముందైతే బాస్మతి బియ్యం అయితే ఒక గిన్నెలకి అయితే వేసుకుని దాని అయితే నీట్గా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని కలుపుకున్నాక ఇక వాటర్లో కొన్ని పోసుకొని ఆ వాటర్న బియ్యం అయితే నానబెట్టుకోండి. బియ్యంలో ఒక 1/2 అవర్ నానబెట్టుకొని దాని తర్వాత 1/2 అవర్ నానబెట్టుకున్న లోపల మనమైతే ఇంకో బోన్లో వాటర్ అయితే పోసుకొని ఆ తర్వాత మనం చిన్న ఆనియన్స్ అయితే పోసుకొని ఫ్రై అయితే వేసుకొని దాన్ని మనకి లాస్ట్ అవసరం వస్తుంది. ఆ తర్వాత మనకు వాటర్ ఉడకగానే కొన్ని అలాగా ఆవంగాలు, కొంచెం బిర్యానీ ఆకులు, మనకి బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతున్నాయో అవన్నీ వేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని, నెయ్యి ఇంట్లో ఉన్న పర్వాలేదు, బయట నుంచి ఒక 10 రూపీస్ ప్యాకెట్ కొనుక్కున్నా పర్వాలేదు, వేసుకొని దానిలో నీట్గా మరిగే వరకు కాగండి. ఇక మరిగినాక మనం ఏదైతే బియ్యం అయితే నానబెట్టుకున్నామో ఆ బియ్యం అయితే దాంట్లోకి వేసుకోండి. ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిగా బియ్యం అయితే మంచిగా నానబెట్టుకొని, ఎందుకంటే బియ్యం మనకు టేస్ట్ ఉంటుంది, దానివల్ల వస్తుంది పలుకు. దాని తర్వాత ఒక 70% అయితే కుక్ చేయండి. 70 లేదంటే 60% అయితే కుక్ చేయండి, మరి ఎక్కువ కుక్ చేయదు. ఆ తర్వాత మనం అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాము. ఆ చికెన్ అయితే ఒక కడాయిలో అయితే వేసుకొని దాన్ని ఏం మసాలా యాడ్ చేయకుండా జస్ట్ దాన్ని కొంచెం ఆయిల్ పోసుకొని ఆ చికెన్ అయితే తీసుకొని నీట్గా కొంచెం అది కూడా ఒక 60 to 50% కుక్ అయ్యే వరకు అయితే ఆగండి. కుక్ అయినాక ఏదైతే చికెన్ అయితే ఉంటుందో ఆ చికెన్ తీసుకొని మనమైతే ఫస్ట్ ఒక బోగాన్ని పెట్టుకొని దాని కోసం ఆయిల్ అయితే పోసుకొని ఇక మనం ఏదైతే చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుని చికెన్ అయితే మనం ఫ్రై దాకా వేసుకున్నామో ఆ చికెన్ పీసెస్ అన్నిటిని తీసుకొని మంచి నీట్గా సర్వ్ చేసుకొని ఏదైతే మనం వేసుకున్న బియ్యం మనకు ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన ఏదైతే ఉంటుంది కదా దానికైతే నీట్గా వేసుకోండి. మీరు ఎంత మంచిగా చికెన్స్ మంచిగా అక్కడిక్కడ సర్వ్ చేసుకొని, ఎందుకంటే మళ్ళీ మాడిపోయినట్టు అవుతుంది. వేసుకున్నాక మనమైతే మంచిగా మిక్సీ వేసుకునే ముందు మనమైతే బియ్యం అయితే మనం 70% ఉడకబెట్టుకున్నామో ఆ 70% బియ్యంని కూడా దాంట్లోకి అయితే వేసుకోండి. మంచిగా ఒక్కొక్క లేయర్ లాగా అయితే వేసుకోండి. ఒక్కొక్క లేయర్ లాగా ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిది మీకు కూడా. ఒక లేయర్ వేసుకున్నాక ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటా మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ అయితే వేసుకొని ఇంకొక లేయర్ రైస్ వేసుకున్నాక మళ్ళీ దాంట్లో మనకు ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ కానీ కొంచెం నెయ్యి కానీ ఉంటుంది కదా, ఇక లాస్ట్కి ఉన్న లేయర్ మీద మనకైతే మొత్తం మన దగ్గర ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం దాంట్లో వేసుకోండి. వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం వేసుకోండి. దాని మీద మన ఫుడ్ కలర్ కోసం ఫుడ్ కలర్ అని వేసుకోండి, లేదంటే నార్మల్గా మీకు మనకి మంచి నీట్గా ప్రోటీన్ లేకుండా ఉండాలంటే మనకి దాని పసుపు ఉంటుంది కదా, పసుపును వాటర్లో అయితే నానబెట్టుకొని పసుపు కలర్ అయితే వేసుకొని దాని అయితే మూత అయితే పెట్టేసుకొని దాని అయితే నీట్గా దమ్ అయితే వేసుకొని దానికి ఎయిర్ పోకుండా చూసుకోండి. నేనైతే పైన ఒక గిన్నెలు అయితే వాటర్ పోసుకొని ఒక చిన్న బోగన్లాగా అయితే పెట్టినా. ఇక మనకైతే ఒక 20 to 15 minutes అయితే ఎక్కువ పెట్టలేదు నేను. పెట్టినాక మనం ఓపెన్ చేసి చూస్తే వేడి మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది మన స్టైల్లో.
ఇదైతే నేను ఫస్ట్ అయితే మంచి వీడియో ఫస్ట్ టైం చేసిన బిర్యానీ ఎలా వచ్చిందో. ఇక బిర్యానీని తీసుకొని ప్లేట్లకు సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం మీకైతే అదిరిపోతుంది గాయస్. సింపుల్గా మన ఇంట్లో అన్ని బడ్జెట్లోనే బిర్యానీ చేసుకోవాలంటే ట్రై చేయండి. మీరైతే